నల్లగొండ జిల్లాల్లో మిషన్ భగీరథ పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్లోపు ఇంటింటికి నీరందించేందుకు పక్కా స్కెచ్ తో పనిచేస్తున్నారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో మిషన్ భగీరథ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు పక్కన చూసినా పైప్ లైన్ తవ్వకాలే కనిపిస్తున్నాయి. రూరల్ వాటర్ సప్లై అధికారులు పక్కా యాక్షన్ ప్లాన్ తో గడువులోగా ఇంటింటికి మంచినీటిని సప్లై చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈఎన్సీ స్థాయి నుంచి ఏఈ, డీఈల వరకు అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నారు. భూసేకరణకు అవసరమైన చోట రైతులతో మాట్లాడి నష్టపరిహారం చెల్లించి పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న దాదాపు 1000 గ్రామాలకు వచ్చే ఏడాది డిసెంబర్లోగా మంచినీటిని అందించేలా పనులు కొనసాగుతున్నాయి. నల్గొండ పక్కనే ఉన్న పానగల్, ఉదయ సముద్రం రిజర్వాయర్ ద్వారా నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో కొంతవరకు, యాదాద్రి జిల్లాలోని ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు పనులు సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాకు నీటిని అందించే విధంగా అవంతిపురం, దామరచర్ల మండలంలోని టెయిల్ పాండ్ రిజర్వాయర్ దగ్గర యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. అన్ని చోట్ల నీటి సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు ఇప్పటికే సగం పూర్తయ్యాయి. వీటితో పాటే వాష్ వాటర్ ట్యాంక్స్, రా వాటర్ రిజర్వాయర్, కెమికల్ వార్డ్స్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. గతంలో వేసిన మంచినీటి పైప్ లైన్ కు కొత్తగా వేస్తున్న పైప్ లైన్ తో సంపులకు అనుసంధానం చేయనున్నారు. ప్రతి గ్రామంలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులోకి, ఓహెచ్ఎస్ ట్యాంకులోకి నీటిని మళ్లించి ట్రయల్ రన్ చేసే విధంగా ప్లాన్ రెడీ చేశారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం తర్వాత గ్రామాల్లో నీటిని సప్లై చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు.